నమస్కారం టీవీ5 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై రాజకీయ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య మరో రచ్చకు దారితీరింది. రేవంత్ విదేశీ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో లండన్ నుంచే హైదరాబాద్ కు తిరిగి రాను. సీఎం హోదాలో విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే కేంద్రం నుంచి క్లియరెన్స్ ఉండాలన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. మరి సీఎం రేవంత్ పర్యటనకు ఎందుకు క్లియరెన్స్ రాలేదు అర్థం చేసుకోవాలన్నారు. రేవంత్ లండన్ టూర్ పై సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన ఆరోపణల విషయంలో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి వివరించామన్నారు మంత్రి కొండా సురేఖ. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేసిన విమర్శలపై స్పందించేందుకు వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీ నేత చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చిన్నారెడ్డి రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలంపై రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఈ వేలంపై జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. రాయదుర్గం పాన్ మక్తాలో 2 సర్వే నెంబర్లోని 11 ఎకరాల భూముల అమ్మకం కోసం బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేక హత్య కేసులో ఈడీ కీలక దర్యాప్తు చేపట్టింది. వివేక హత్యలో ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన ఈడీ నిందితులు సీఎం చంద్రబాబు రేపు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కోడూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, రాజధాని ల్యాండ్ పూలింగ్ లో తుళ్లూరు రైతుల సహకారం మరువలేదన్నారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వంలో మహిళలు, రైతులు ఎన్నో ఇబ్బందులు. వైసీపీ ఎమ్మెల్సీలు పెద్దల సభకు వచ్చిన గద్దలంటూ ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్సీ వర్లరామయ్య. అసలు మండలికి వచ్చే అర్హత. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడం, పిఎస్ ఎదుట రాహుల్ గాంధీ సుదీర్ఘంగా నిరసన తెలపడంతో తమిళనాడులో సీఎం విజయ్ నిర్ణయాలు రాజకీయంగా వివాదాస్పదమవుతున్నాయి. ఎమ్మెల్యేలకు కొత్త వాహనాలు ఇస్తామంటూ సీఎం విజయ్ ఇటీవల చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం హర్ముజ్ జల్సంద్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇరాన్ ఘర్షణల మధ్య భారతీయ నావికుల ప్రాణాలకు ముప్పు పెరుగుతోంది. 21 మంది పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చికిత్స తర్వాత జైలుకు తరలించారు. పాక్ సుప్రీంకోర్టు ఆదేశంతో జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ ను భారీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కొనసాగుతుంది.